ఐదు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్కు సమయం ఆసన్నమైంది. మరి కాసేపట్లో ఓట్ల లెక్కింపు మొదలు కానుంది. ఇంకొన్ని గంటల్లో ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. నేడు వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కేరళం, అస్సాం, పుదుచ్చేరిలో ఓట్ల లెక్కింపు జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. తొలి గంటలో పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తారు. కౌంటింగ్ ప్రారంభమైన 2 గంటల్లో ట్రెండ్స్ తేలే అవకాశం ఉంది. ఇప్పటికే కౌంటింగ్ కేంద్రాల దగ్గర పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, తమిళనాడు రిజల్ట్స్ అత్యంత ఉత్కంఠంగా మారాయి. అందరి చూపు ఈ 2 రాష్ట్రాల మీదే. ఈసారి బెంగాల్లో రికార్డు స్థాయిలో 93% పోలింగ్ నమోదైంది. టీఎంసీ, బీజేపీ మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. ఇటు తమిళనాడులో విజయ్ ప్రభావం ఎంత అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్కు సమయం ఆసన్నమైంది. మరి కాసేపట్లో ఓట్ల లెక్కింపు మొదలు కానుంది. ఇంకొన్ని గంటల్లో ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. నేడు వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కేరళం, అస్సాం, పుదుచ్చేరిలో ఓట్ల లెక్కింపు జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. తొలి గంటలో పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తారు. కౌంటింగ్ ప్రారంభమైన 2 గంటల్లో ట్రెండ్స్ తేలే ఛాన్స్ ఉంది. ఇప్పటికే కౌంటింగ్ కేంద్రాల దగ్గర పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, తమిళనాడు రిజల్ట్స్ అత్యంత ఉత్కంఠంగా మారాయి. అందరి చూపు ఈ 2 రాష్ట్రాల మీదే. ఈసారి బెంగాల్లో రికార్డు స్థాయిలో 93% పోలింగ్ నమోదైంది. టీఎంసీ, బీజేపీ మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. ఇటు తమిళనాడులో విజయ్ ప్రభావం ఎంత అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఇవాల్టితో తేలిపోనున్నాయి. పశ్చిమ బెంగాల్ సహా తమిళనాడు, కేరళం, అస్సాం, పుదుచ్చేరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మరి కాసేపట్లో స్టార్ట్ కానుంది. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది ఈసీ. అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత చేపట్టింది. తొలుత పోస్టల్ బ్యాలెట్లు, ఆ తర్వాత ఈవీఎంల లెక్కింపు జరపనుంది. మధ్యాహ్నం కల్లా ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దేశమంతటా తీవ్ర ఉత్కంఠ సృష్టిస్తున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ పార్టీల భవితవ్యం మరికొన్ని గంటల్లోనే తేలిపోనుంది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలపైనే అందరి దృష్టి నెలకొంది. మరో కీలక రాష్ట్రం తమిళనాడులో ఎవరు గెలుస్తారన్న దానిపై ఆసక్తి పెరిగిపోతోంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో నిక్షిప్తమైన ప్రజా తీర్పు నేడు బహిర్గతం కానుంది. సరిగ్గా ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. 8:30 ఈవీఎంలు తెరుచుకుంటాయి. సమయం గడిచే కొద్దీ అభ్యర్థుల జాతకాలు, పార్టీల బలాబలాలు తెలిసిపోతాయి. 5 రాష్ట్రాల్లో ప్రజల ఆశీస్సులతో కొత్తగా అధికారంలోకి వచ్చేది ఎవరో, ప్రజా తీర్పును శిరసావహించి కుర్చీ నుంచి దిగిపోయేది ఎవరో స్పష్టమైపోతుంది. ఉదయం 10 గంటలకల్లా ట్రెండ్ తేలనుంది. మధ్యాహ్నానికి గెలుపు ఎవరిదన్న దానిపై క్లారిటీ రానుంది. 5 రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపునకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. అనధికార వ్యక్తులు కౌంటింగ్ కేంద్రాల్లోకి ప్రవేశించకుండా కౌంటింగ్ సిబ్బందికి తొలిసారిగా ఈసీ ఐనెట్ ద్వారా క్యూఆర్ కోడ్ ఆధారిత ఫోటో గుర్తింపు కార్డులను అందజేసింది. అన్ని కేటగిరీల సిబ్బందికి ఈ కార్డులను తప్పనిసరి చేసింది. కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. అత్యంత కీలకమైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళంలో వెల్లడి కానున్న ప్రజాభిప్రాయం రాబోయే రోజుల్లో దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేసే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. 5 రాష్ట్రాల ఎన్నికలతో పాటు గోవా, కర్ణాటక, నాగాలాండ్, గుజరాత్, మహారాష్ట్రలో 8 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా వాటికి కూడా ఇవాళే ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. సాయంత్రం 4 గంటలకల్లా కౌంటింగ్ పూర్తవుతుంది.